హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 6 టైప్స్ డిఫరెంట్ పాప్కార్న్ చేస్తున్నాను. చాలా సింపుల్ మేకింగ్. అలాగే నేను ఇక్కడ చిల్లీ పాప్కార్న్, అలాగే మసాలా పాప్కార్న్, అలాగే పెప్పర్ పాప్కార్న్, మామూలుగా నార్మల్ సాల్ట్ పాప్కార్న్ చేస్తున్నాను. ఒక్కసారి పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని 4 టైప్స్తో చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ అంటే మనం ఫస్ట్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోవాలి పాప్కార్న్ని. దాన్నే నేను 4 టైప్స్లో చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 కప్పు పాప్కార్న్ సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక కడాయి కానీ లేదా ఒకవేళ కుక్కర్ ఉంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. నేను కడాయి పెట్టుకున్నాను. 4 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోనే మనము సాల్ట్ 1/2 స్పూన్ వేసేయాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసేయాలి. మిక్స్ చేసేసి 4 స్పూన్ల వరకు పాప్కార్న్ సీడ్స్ వేసేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. 3 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. మొత్తం పాపప్ అయిపోతాయి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం 4 టైప్స్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రుచికి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను కొన్నిట్లో సాల్ట్ వేస్తున్నాను, కొన్నిట్లో వేయడం లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చిల్లీ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 1 కప్పు తీసుకున్నాను. అంటే చాలా తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసాను. చూడండి, చిల్లీ పాప్కార్న్ రెడీ అయిపోయింది. అలాగే 1 కప్పు పాప్కార్న్ తీసుకున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్, అలాగే ఇక్కడ నేను సాల్ట్ లైట్గా తీసుకున్నాను. అలాగే మనం జీరా పౌడర్, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇందులో చాట్ మసాలా ఉంటే మీరు చాట్ మసాలా అయినా వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది మసాలా పాప్కార్న్. ఇప్పుడు మనం పెప్పర్ పాప్కార్న్ చూద్దాము. ఇందులో నేను పెప్పర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. మీరు ఒకవేళ రుచికి కావాలనుకుంటే సాల్ట్ వేయచ్చు, నేను ఇక్కడ వేయలేదు. చూడండి, పెప్పర్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని నేను నార్మల్గా 1 కప్లో వేసేసాను. ఎందుకంటే ఇలా కూడా ఇష్టపడతారు కదా చాలామంది. కేవలం పాప్కార్న్, పసుపు, ఉప్పుతోనే నేను ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 టైప్స్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది నెయ్యితో ప్రిపేర్ చేసేసాను. మీరు ఒకవేళ ఉంటే బటర్ లేదా ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది క్యారమిల్ పాప్కార్న్. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏందో చూద్దాం. మనం దీనికి సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పసుపు లేకుండా ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇందులో 4 స్పూన్ల నుండి 5 స్పూన్ల వరకు పాప్కార్న్ సీడ్స్ వేస్తున్నాను. ఒక 3 మినిట్స్ క్లోజ్ చేసేసి పెట్టేయాలి. మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల మనకు మాడకుండా బాగా వస్తుంది. మొత్తం పాపప్ అంతా ఆగిపోయినాక మనం పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను క్యారమిల్ ప్రిపరేషన్కి 4 స్పూన్ల వరకు షుగర్ తీసుకున్నాను. 2 స్పూన్లు వాటర్ తీసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్లో దీన్ని రెడ్గా వచ్చేంత వరకు మరిగించాలి. మనం వేడిగా ఉండేటప్పుడే పాప్కార్న్ మిక్స్ చేసేసుకోవాలి, లేదంటే మనకు కలపడానికి రాదు. ఇది వేడిగా ఉండేటప్పుడే. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది క్యారమిల్. ఇప్పుడు మనం దీన్ని దించేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడు బెటర్గా ఉంది కదా. మనం ఇందులో 2 కప్పులు పాప్కార్న్ కలుపుతున్నాను నేను. ఇప్పుడు 2 కప్పులు పాప్కార్న్ మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక పక్కన సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు. నేను ఇందులోనే పెట్టేసి చూడండి, చల్లారిన తర్వాత విడిగా చేసేసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసేయచ్చు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దీంట్లో కేవలం నేను సాల్ట్ మాత్రమే మిక్స్ చేస్తున్నాను వైట్ పాప్కార్న్ కోసం. ఇది మనం నెయ్యితో తయారు చేసినాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ వేయకుండా కూడా కేవలం సాల్ట్ మాత్రమే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.